సామెతలు 28:13 మనం చదువుకుందాం. ప్రోవెర్బ్స్ చాప్టర్ 28:13. సామెతలు 28:13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. చాలండి, ఏముంది ఇక్కడ? ఇక 2024లో నువ్వు, నీ కుటుంబం, మన సంఘాలు ఏం చేయాలి? వర్ధిల్లాలంటే, అభివృద్ధి చెందాలంటే, ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి? అతిక్రమములను దాచిపెట్టుకోకూడదు. కారణం, అతిక్రమములు దాచిపెట్టుకొనిన వారు ఏంటి? వర్ధిల్లరు. ఇన్ని సంవత్సరాలు నువ్వు వర్ధిల్లకపోవటానికి కారణం ఏంటో తెలుసా? అతిక్రమములను మనం ఏం చేస్తున్నాం? దాచిపెట్టుకుంటున్నాం. ఎందుకు కొన్ని కుటుంబాలు, వ్యక్తులు, సంఘాల్లో ఎందుకు వర్ధిల్లలేకపోతున్నాయి అని ఆలోచన చేసినప్పుడు, అతిక్రమములను దాచిపెట్టువారిగా ఉండటం వలన వాళ్ళు వర్ధిల్లత మనం చూడలేకపోతున్నాం. కానీ దీన్ని గుర్తించక అనేక మంది ఏమనుకుంటారు తెలుసా అండి? వాడి వలన, ఈ వ్యక్తి వలన నేను వృద్ధి సాధించలేకపోతున్నాను నేను అని నీ దృష్టి ఎప్పుడూ కూడా చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు నిన్ను వర్ధిల్ల చేయట్లేదని నువ్వు అనుకుంటున్నావు. అది నీ ఊహ, అది నీ ఆలోచన. కానీ బైబిల్ చెప్పేది ఏంటో తెలుసా అండి? బైబిల్ చెప్పేది ఏంటంటే, హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం. నీ పాపము చేత నీవు కూలితివి. ఏంటి? ఎవడో కోల్చలేదు నిన్ను, ఎవడో నీ కుటుంబాన్ని కోల్చలా, ఎవరో సంఘాన్ని కోల్చలా. కూల్చబడేదానికి కారణం ఏంటండి? నీ పాపము వలన నువ్వు కూలిపోతాయి. ఇంతవరకు నువ్వు అనుకున్నావు ఇతరుల వల్ల మేము కూలిపోయాం, ఇతరుల వల్ల మేము వర్ధిల్లలేకపోతున్నాం అని నువ్వు ఇంతవరకు నువ్వు అనుకుంటున్నావు. కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నువ్వు చేస్తున్న పాపం వలన, నువ్వు చేస్తున్న అతిక్రమముల వలన, నీ కుటుంబం చేస్తున్న పాపం వలన, నీ కుటుంబం చేస్తున్న అతిక్రమం వలన, సంఘాలు చేస్తున్న పాపం వలన, సంఘాలు చేస్తున్న అతిక్రమం వలన ఏమవుతుంది? అభివృద్ధిని సాధించలేకపోతున్నా, వర్ధిల్లలేకపోతున్నా. కాబట్టి అక్కడే ఒక పరిహారాన్ని దేవుడు మనకిస్తున్నాడు. నీ పాపమును విడిచిపెట్టి యెహోవా తట్టు తిరుగు. నీ పాపమును విడిచిపెట్టి దాన్ని ఒప్పుకో. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లదు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని యొక్క ఏం చేస్తాడు? కనికరాన్ని పొందుకుంటాడు. నీ జీవితంలో దేవుని ద్వారా వర్ధిల్లబడాలంటే దేవుని యొక్క కనికరము నీ పైన రావాలి. నీ కుటుంబము దేవుని ద్వారా వర్ధించబడాలంటే దేవుని యొక్క కనికరము నీ కుటుంబం పైన రావాలి. దేవుని యొక్క సంఘము అభివృద్ధి చెందాలంటే, దేవుని యొక్క సంఘము వర్ధిల్లాలంటే దేవుని యొక్క కనికరము సంఘం పైన ఉండాలి. మరి దేవుని యొక్క కనికరము ఎలాగ మనకు జీవితాల్లో పొందుకుంటామంటే, అతిక్రమములను దాచిపెట్టుకోకుండా వాటిని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినప్పుడు దేవుని యొక్క కనికరాన్ని మనకు జీవితాల్లో మనం పొందుకుంటాం. ఈ సమయంలో కొన్ని ఎగ్జాంపుల్స్ని మీ మధ్య ఉంచాలని నేను ఇష్టపడుతున్నాను. సమూయేలు అనే ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు, మనందరికీ తెలుసు. ఇశ్రాయేలు యొక్క మొదటి రాజును అభిషేకించిన వాడు అభిషేక తైలంతో. ఎవరండి ఇశ్రాయేలుకి మొదటి రాజు? సౌలు.
సమూయేలు గొప్ప ప్రవక్త. ప్రార్థన ద్వారా గొడ్రాలుగా ఉన్న హన్న ఏం చేసింది? సమూయేలును పొందుకుంది. సమూయేలు దేవుని యొక్క మందిరములో పెరిగాడు. ఒక అద్భుతమైన యాజకుడి దగ్గర యాజకత్వాన్ని నేర్చుకున్నాడు. సంఘములో సేవ చేశాడు. ఇలాంటి గొప్ప ప్రవక్త ఎవరండి? సమూయేలు. ఇక సమూయేలు అభిషేకముతో ఉన్న వ్యక్తి, దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వ్యక్తి. దేవుడు చెప్పాడు, సౌలును ఇశ్రాయేలు రాజుగా నువ్వు అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత సౌలు ఏం చేశాడు? వర్ధిల్లలేకపోయాడు. ఆ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. కారణం ఏంటి? దేవుని యొక్క మాటను ఉల్లంఘించాడు, దేవునికి అవిధేయత చూపించాడు. తన యొక్క జీవితంలో తాను చేస్తున్న అతిక్రమను దాచిపెట్టుకునే దానికి ప్రయత్నం చేశాడు. దేవుని దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టేదానికి ప్రయత్నం చేయాల. తర్వాత ఇంకొక వ్యక్తిని సమూయేలు అభిషేకించాడు ఇశ్రాయేలు యొక్క రాజుగా. ఎవరండి ఆ వ్యక్తి? దావీదు. సౌలు కూడా దేవుని యొక్క అభిషేకం చేత అభిషేకించబడ్డాడు. దావీదు కూడా అభిషేకించబడ్డాడు. వీరిద్దరికి ఉన్న తేడా మనం గమనించినప్పుడు సౌలు వర్ధిల్లలేకపోయాడు, దావీదు వర్ధిల్లాడు. వీరిద్దరూ కూడా సంఘానికి సాదృశ్యంగా కనిపిస్తుంది. దేవుని యొక్క పిలుపుతో దేవుని యొక్క ప్రత్యేక అభిషేకము సంఘములోని ప్రతి ఒక్కరి పైన దేవుడు దయచేశాడు. దేవుడు తన కృపతో ప్రతి ఒక్కరిని ఆయన రక్షించి ఒక అద్భుతమైన స్థానాన్ని దేవుడికి లోకములో దయచేశాడు. దేవుని చేత ఏర్పరచబడిన సమూహముగా సంఘంగా దేవుడు ఏం చేశాడు? నియమించాడు. సమూయేలు చేత అభిషేకించబడిన సౌలులు ఎలాగున్నారో అలాగే దేవుని చేత అభిషేకించబడిన సంఘములో సౌలు లాంటి వ్యక్తులు, సౌలు లాంటి ప్రవర్తించే వాళ్ళు సంఘంలో ఉన్నారు. అలాంటి వాళ్ళు వర్ధిల్లరు. అలాగే సంఘములో దావీదు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ దావీదు లాంటి వాళ్ళు ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడు? వర్ధిల్ల చేశాడు. కాబట్టి ఇప్పుడు ఒక ప్రశ్న మనం వేసుకుందాం. నువ్వు ఏ బ్యాచ్లో ఉన్నావు? నువ్వు ఏ గ్రూప్లో ఉన్నావు? చెప్పేస్తావు. మేము ప్రతి ఒక్కరు కూడా ఒక చిట్టిచ్చి మీరు రాయండి ఏ గ్రూప్ అంటే నాకు తెలుసు. అందరూ కూడా ఏం రాస్తారు? మేము దావీదు బ్యాచ్. నువ్వు అనుకుంటే సరిపోదు, అది నీ ఇష్టం. కానీ బైబిల్ దానికి ఏం చేయాలంటే అప్రూవ్ చేయాలి. దేవుడు దాన్ని ఏం చేయాలి? సమ్మతించాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, సౌలు చేసిన పెద్ద పొరపాటు అంటే దేవుని ఎదుట ఒప్పుకోలా. దావీదు చేసిన ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే దేవుని ఎదుట తన పాపమును కప్పుకొనక ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. అతిక్రమమును దాచిపెట్టుకొని వాటిని దేవుని ఎదుట ఒప్పుకోకుండా వర్ధిల్లలేకపోయాడు సౌలు. దావీదు అతిక్రమం చేశాడు, పాపం చేశాడు. కానీ వాటిని దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని యొక్క కనికరాన్ని పొందుకొని దేవుని ద్వారా వర్ధిల్లాడు. ఇక లోకంలో పరిశుద్ధులు ఎవరూ లేరు. పాపం అనేది మన జీవితాల్లో అది ప్రవేశిస్తూ ఉంటుంది. కానీ దేవుని ద్వారా వర్ధిల్లబడాలంటే, దేవుని ద్వారా నీ కుటుంబం వర్ధిల్లబడాలంటే, దేవుని ద్వారా మన సంఘాలు వర్ధిల్లబడాలంటే ఏం చేయాలో తెలుసా?
అతిక్రమములను దాచిపెట్టుకోకుండా వాటిని ఒప్పుకొని, ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? పాస్టర్ దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటాం కాదు, మనుషుల దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటాం కాదు. ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? దేవుని దగ్గర ఒప్పుకోవాలి. కారణం ఏంటంటే ఆయన ఒక్కడే మనలను క్షమించువాడు, ఆయన ఒక్కడే క్షమాపణ అధికారాన్ని కలిగిన దేవుడు, ఆయన ఒక్కడు మాత్రమే తన కనికరాన్ని మన జీవితాల్లో చూపించేవాడు. అలాంటి కనికర సంపన్నుడైన దేవుని దగ్గర కొలిచి, నాయన తెలుసో తెలియకో ఈ అతిక్రమణం చేశాను నాయన, ఈ పాపం నేను చేశాను నాయన, నన్ను క్షమించు నాయన అని ఆ పాపాన్ని ఒప్పుకొని ఆ పాపాన్ని మరలా చేయకుండా ఒక స్థిరమైన తీర్మానం తీసుకున్నట్లయితే దేవుని యొక్క కనికరం మన జీవితాల్లో ఉంటుంది, దేవుని యొక్క కనికరం మన కుటుంబాల్లో ఉంటుంది, దేవుని యొక్క కనికరం మన సంఘంలో ఉంటుంది. ఆ రకంగా దేవుని యొక్క అద్భుతమైన వర్ధిల్లే ఒక అద్భుతమైన దేవుని యొక్క జనాంగంగా ఇక లోకంలో మనం ఉంటాం. కాబట్టి సౌలులో ఉన్న కొన్ని లక్షణాలు, సౌలు వర్ధిల్లకపోయేదానికి మొదటి కారణం, సౌలు యుద్ధానికి వెళ్ళాడు. అక్కడ విచిత్రమైన యుద్ధం. అవతల వాడు ఒక్కడే ఉన్నాడు, వాడి పేరు గొలియాతు. వాడు వచ్చి అంటున్నాడు, మీరు అందరూ కూడా రాకర్లేదు, ఒక్కడు రండి చాలు, టోటల్ సైన్యం కొట్టుకోవాల్సిన పనిలా, నన్ను మీరు ఓడించి నట్లయితే మీరు గెలిచినట్లు, మీరు నన్ను ఓడించకపోతే మేము గెలిచినట్లు. ఛాలెంజ్. దాంట్లో ఏం జరిగింది? యుద్ధము చేసేదానికి వచ్చిన వాళ్ళు యుద్ధం చేయాల, యుద్ధం చూసేదానికి ఒక ఆయన వచ్చాడు. ఎవరో తెలుసా? దావీదు. ఒక్కసారి వాడి మాటలు వినపడ్డాయి. ఎవరి మాటలు? గొలియాతు మాటలు. వెంటనే దేవుని యొక్క భయము కలిగిన దావీదు, దేవుని యొక్క విలువను గమనించిన, దేవుని యొక్క అద్భుతమైన గొప్పతనాన్ని గుర్తెరిగిన దావీదు అంటున్నాడు, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు దేవుని యొక్క జనాంగమైన మనల్ని దూషించేదానికి వీడు తగడు. తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. ఐదు రాళ్లతో దగ్గరికి వెళ్ళాడు, ఒకే రాయిని ఉపయోగించాడు. ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది, ఆడు ఎక్కడ పడ్డాడు అక్కడ పడ్డాడు. తర్వాత వాడి కత్తితోనే, ఎవడి కత్తితో? ఆ గొలియాతు కత్తితోనే. అది తీసేదానికి ఎంత కష్టపడ్డాడు దావీదు, అంత పెద్ద కత్తి, 6 మూలల జానుడు ఎత్తాడు. సౌలు ఇశ్రాయేలు అందరూ కూడా భయపడిపోతున్నారు. అమ్మో, ఇంత పెద్దోడు, ఇంతలా ఉన్నాడు, ఈడు రాక్షసుడు, ఈయనేంటి మనము ఎలా జయించగలం? కానీ దావీదు విశ్వాసంతో ఏమన్నాడు తెలుసా? లార్డ్ థ్యాంక్ యూ, ఇంత పెద్ద టార్గెట్ నాకు ఇచ్చావు. కన్ను మూసుకొని కొట్టినా కానీ వీడు ఎంత లావు ఉన్నాడు కాబట్టి ఎక్కడ నాలుగు తరిగేద్ది. ప్రైజ్ లార్డ్ అన్నాడు. టార్గెట్ ఎంత పెద్దది ఇచ్చావు నాయన. వీళ్ళందరూ ఏంటి, టార్గెట్ ఎంత పెద్దదని చెప్పి టార్గెట్ని బట్టి వీళ్ళు ఏం చేస్తారు? భయం అవుతున్నారు. ఆ టార్గెట్ని సేమ్ దావీదే చూశాడు, కానీ ఏం చేశాడు? నాయనా నీ కొందరాని చెప్పి స్తుతి అనే ఆయుధంతో గిరగిర తిప్పి కొట్టాడు, వాడు పడ్డాడు. ఆ కత్తితో ఏం చేశాడు? ఆడి తలను నరికి ఆయన ఇలా పట్టుకొని వస్తున్నారు. మార్చ్ ఫాస్ట్ జరుగుతుంది అప్పుడు, విజయోత్సాహం, అటు ఇటు ఉన్నారు. ఈ స్త్రీలు ఎక్కడున్నా కానీ కొంచెం ప్రాబ్లం అవుతుంది, కొంచెం ఎక్కువ అని చెప్పలేదు నేనే. వీళ్ళు తిన్నంగా ఉండొచ్చు కదా, అందరికీ జై అని చెప్పచ్చు కదా. వీళ్ళు చాలా జ్ఞానం కలిగిన వాళ్ళు, స్త్రీలు జ్ఞానం కలిగిన వాళ్ళు. వాళ్ళు ఏమంటున్నారు? సౌలుకు వేల కొలదియో, దావీదుకు అంతేనండి, వచ్చేసిందని మనోడికి. ఇంకా అసలు స్త్రీలు ఎంత జ్ఞానం కలిగినామంటే, అసలు ఆడికి సౌలుకి 0,000 పాడాలి లెక్క ప్రకారం. ఏం చేశాడు? యుద్ధానికి వచ్చి పడుకున్నాడు, యుద్ధానికి వచ్చి భయపడిపోయి తన టెంట్లోకి వెళ్ళిపోయాడు, అంతే, బయటికి రాట్లా. 8,000 మందిని చంపాడా? లేదు, ఏదో రాజు కదా గౌరవిద్దామని చెప్పి వాళ్ళు పాడారు.
ఇంత గౌరవం ఇచ్చారని చెప్పి ఏం చేయాలి? సంతోషించవలసిన ఈక సౌలు ఏం చేశాడో, ఏంట్రా స్వరం సరిగ్గా విను. వాడు వచ్చి చెప్పాడు, సార్ మీకేమో వేల కొలదంట, ఆ బుడతడు ఉన్నాడు చూడండి, ఆ బుడతడు ఆ దావీదుకి ఎన్ని 10,000 కొలదంట. అవునా? వీడు మనకు డేంజర్ రోయ్ అని అప్పటి నుంచి కూడా హృదయం ఏమొచ్చేసింది? అసూయ పుట్టింది. అసూయ నీ జీవితంలో ఉంటే నువ్వు వర్ధిల్లలేవు. ఎంతోమంది జీవితాల్లో అసూయ ఉంది, ఎంతోమంది కుటుంబాల్లో అసూయ ఉంది. ఇతరులకు మేలు జరిగితే అసూయ, ఇతరుల పిల్లలు బాగా చదివితే అసూయ, ఇతరులు మంచి ఉద్యోగం చేస్తుంటే అసూయ, ఇతరులు మంచిగా పాడుతూ ఉంటే అసూయ, ఇతరులు మంచిగా దేవుని ద్వారా వాడబడుతున్నట్లయితే అసూయ. అలాగైతే 2024లో అసూయ అనేది నీ జీవితంలో, నీ కుటుంబంలో, సంఘములో ఉంటే అక్కడ వర్ధిల్లరో. సౌలు అసూయ, అందుకని వర్ధిల్లలేకపోయాడు. రెండోది, సౌలులో ఒక లక్షణం ఏంటంటే అసూయతో పగ తీర్చుకునే దానికి ప్రయత్నం చేశాడు. ఆ సౌలుకి దురాత్మ వచ్చేదంట. దురాత్మ వచ్చేటప్పుడు అనేకమైన ప్రయత్నాలు చేశారు, అది ఎల్లా. అప్పుడు దావీదును తీసుకొచ్చారు. దావీదు ఏం చేశాడు? సితారాను వాయిస్తూ దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే దేవుని స్తుతించాడో దురాత్మ ఏంటి? వదిలిపోయింది. అప్పుడు ఏం చేశాడు? ఇదే అదను అనుకొని సౌలు దావీదును చంపాలని, పగ తీర్చుకోవాలని చెప్పి ఏం చేశాడు? బల్యాన్ని వేసాడు, విల్లు వేసాడు. దావీదు ఏం చేశాడు? దేవుడు అతను తప్పించాడు. ఈ రకంగా పగ తీర్చుకునే స్వభావం సౌలుకున్నది కాబట్టి సౌలు వర్ధిల్లలేదు. అనేక మంది జీవితాల్లో, అనేకమైన కుటుంబాల్లో కూడా పగ తీర్చుకునే స్వభావంతో ఉండటం వలన ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు నీకు జీవితంలో నువ్వు అభివృద్ధిని సాధించలేకపోయావు. నీలో స్వార్థం ఎక్కువైపు, ప్రతిదానికి నేనే, నాకంటే ఎవడు ఉండకూడదు, ఒకవేళ ఉన్నాడా వాడంతా చూస్తాను నేను. కాబట్టి చాలామంది ఎలాగుంటారంటే, కొన్నిసార్లు నేను విన్నాను, ఫుల్ స్పిరిచువల్, మంచి ఆత్మీయత కలిగిన వాళ్ళు, మాట్లాడితే స్తుతి స్తోత్రం అనేవాళ్ళే. ఏదైనా ఒక ఇన్సిడెంట్ వస్తే ఏమంటారు? వెళ్తా వాడంతా నేను చూస్తా, ఏమంటారు? అంత కసి, అబ్బాబ్బా వాడంతా నేను చూస్తా. అమ్మా అయ్యా, వాడంతు నువ్వు ఎంత చూస్తావో నాకు తెలియదు, కానీ నీ అంతు మాత్రం దేవుడు తప్పక చూస్తాడు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండు. సౌలు అనుకున్నాడు, ఏమనుకున్నాడు? దావీదు అంతు నేను చూస్తా. దేవుడు ఏం చేశాడు? సౌలు అంతుని చూశాడు. నీ లైఫ్లో అంతే, ఇతడి అంతుడిని చూస్తానంటే దేవుడు నీ అంతు చూసేస్తాడు ఫస్ట్. అదే సమయంలో దావీదుని గురించి కూడా ఆలోచించేద్దాం మనం. 2 సార్లు నా పైన వీడు చంపేదానికి ఏం చేశాడు? విసిరేశాడు. వీడు ఇంకా అని ఒక్కసారి తనకి హిస్టరీని చూసుకొని సింహాన్ని చంపా, ఎలుగుబండిని చంపా, గొల్లియాతుని చంపా, ఈ సౌలు నాకెంత అండే అని అనుకున్నాడా? మనమైతే అనుకుందాం కంపల్సరిగా. నేను సింహాన్ని చంపా, ఎలుగుబండిని చంపా, ఆఖరి గొలియాతుని కూడా చంపా, ఈ సౌలు ఎంత వేసేస్తా, చంపేస్తా, నరికేస్తా అనే మాటలు మాట్లాడతాం కదా. అంత చూస్తా. ఒకసారి ఓకే, రెండోసారి అని ఏం చేశాడు తెలుసా?
అంత శక్తిమంతుడైనప్పటికీ కూడా, అంత బలవంతుడైనప్పటికీ కూడా, అంతగా యుద్ధశూరుడైనప్పటికీ కూడా, అంత బలం కలిగిన వ్యక్తి కూడా సౌలు నుంచి తప్పించుకొని తిరిగాడంటండి. ఎదురుపడలా, తిరగబడలా. నీ జీవితంలో పగ తీర్చుకోకపోవటం, నీ జీవితంలో అసూయ లేకపోవటం, నీ జీవితంలో తిరగబడకుండా ఉన్నట్లయితే దావీదు వలె నువ్వేం చేస్తావు? వర్ధిల్లబడతావు. దేవుడు దావీదును వర్ధిల్లజేసెను. కాబట్టి మనకి జీవితాల్లో పగ తీర్చుకునే స్వభావాన్ని విడిచిపెడదాం. దావీదులాగా ఆ పరిస్థితులకు తప్పించుకొని మనం వెళ్దాం. ఒకసారి గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది. సౌలు ఒక గుహలో ఉన్నాడు, తరుముకొని వస్తున్నాడు. పోనీ ఎక్కడో పోయాడు కదా అని అనుకోలా. తరుముతున్నాడు. ఒక ఛాన్స్ వచ్చింది. సౌలు పొనుకున్నాడు. దావీదు వచ్చి ఏం చేశాడు తెలుసా? చంపేదానికి గోల్డెన్ ఆపర్చునిటీ, చంపేయచ్చు. కానీ ఆ దుప్పటి యొక్క చెంగును కట్ చేసి తీసుకొచ్చాడు. అంటున్నాడు, దావీదు యొక్క ఆ సైన్యాధిపతి చెప్తున్నాడు, గోల్డెన్ ఆపర్చునిటీ వేసే, చంపే, నరికే, కుప్పలు పెట్టే, పేడ ఇరిగిపోద్ది. కొంతమంది అంటారు కదా, నిన్ను కూడా ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు. కొంతమంది నీకు పంపు కొడతారు నీకు. చూడ, టైం వచ్చింది, చూసుకో, వేసుకో. ఇప్పుడు దేవుడిచ్చిన అవకాశం, అబ్బబ్బా మళ్ళీ దేవుడు అక్కడ. ఇలాంటి చెత్త అవకాశాలు దేవుడు ఇస్తాడా నీకు? ప్రతిదానికి దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించద్దు. నువ్వు చేసే పనికి దేవుని ఏంటి ముందు తీసుకురాకు. అది నీ బుద్ధిహీనత, నీకున్న అవివేకత్వం. కాబట్టి ఇలాంటి వాళ్ళు వచ్చి చెప్పితే అప్పుడు ఏమన్నాడు తెలుసా? నో, దేవుని చేత అభిషేకించబడిన వాడిని దేవుడే చూచుకుంటాడు. నేను మాత్రము ఇతన్ని ముట్టను. నా ప్రాణం పోయిన పర్లా, వీడు నా ప్రాణం తీసిన పర్లా, ఇతని ప్రాణం మాత్రం నేను. నాకు నష్టం వచ్చిన పర్లా, నాకు స్థిమితం లేకున్నా పర్లా, నేను తిరుగులాడివాడిగా ఉంటున్నా అయినా పర్లా, కానీ వీడిని మాత్రం నేను చంపను. ఇలాంటి యాటిట్యూడ్ 2024లో నీకుంటే ఏమవుద్దో తెలుసా? మనకేంటంటే నేను బాగుపడాలి, నా బిడ్డ బాగుపడాలి, నా కుటుంబం, నేనును నా ఇంటి వారును బాగుపడదుము గాక. బైబిల్ ఏముంది? నేను నా ఇంటి వారును యెహోవాను సేవించవలసిందా? ఈ వాక్యానికి బదులు ఏమంటారు? నేనును నా ఇంటి వారును దేవుని ద్వారా గొప్ప ఆశీర్వాదాలు, దీవెనలు ఎవరికీ లేనంతగా మేము పొందుకొను గాక. దేవుడు అంటాడు, నో అంటాడు. నువ్వు ఎంత గట్టిగా అరిచినా కానీ ఆమెనంట దేవుడు. సౌలు దేవుని ద్వారా వర్ధిల్లలేకపోయాడు. కారణం ఏంటంటే సౌల్లో ఉన్న అసూయ, సౌల్లో ఉన్న పగ తీర్చుకునే స్వభావం. దావీదు దేవుని ద్వారా ఏం చేశాడు? వర్ధిల్లాడు. అతడు అతిక్రమం చేశాడు, ఘోర పాపం చేశాడు. 51వ కీర్తనలో ఏం చేశాడు? అతిక్రమాన్ని దేవుని ఎదురు ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. నాయనా, నీ హిస్సోపుతో నన్ను కడుపు నాయన, పవిత్రపరచు నాయన, శుద్ధ హృదయము నాలో కలుగ చేయుము నాయన, సమ్మతి కలిగిన మనస్సు నాకు దయచే, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకుని పోతుంది నాయన అని పశ్చాత్తాపడి ఆ పశ్చాత్తాపంతో, ఆ కన్నీటితో ఏం చేశాడంటే దేవుని కనికరాన్ని పొందుకున్నాడు. అందుకే నేను చెప్పాను, ఈరోజు మనం ఏడుద్దాం. ఒక 5 నిమిషాలు ఏడుద్దాం దేవుని సన్నిధానం. ఈ ప్రసంగా నేను కొనసాగిస్తా నెక్స్ట్ వీక్. సో కాబట్టి అసూయ లేకుండా, పగ తీర్చుకునే స్వభావం లేకుండా ఈ 2024లో జీవించు. అప్పుడు నీ దశ, నీ దిశ, నీ తలరాత మారిపోతాయి. నువ్వేమనుకుంటున్నావు? నా దశ మారట్లేదు బ్రదర్, నా దిశ మారట్లేదు బ్రదర్, నా తలరాత ఆయన రాశాడు అంతే. నీ తలరాత నువ్వు రాసుకుంటావు తెలుసా? ఇంకా ఎవరో రాయక్కర్లా. నువ్వు ఇలాంటి లక్షణాలు కలిగి ఉండు 2024లో. అతిక్రమను దాచిపెట్టుకోకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కనికరాన్ని నువ్వు పొందుకున్నట్లయితే, అసూయ లేకుండా పగ తీర్చుకునే స్వభావం నీ జీవితంలో లేకుండా ఉన్నట్లయితే, దేవుని కనికరము నీ పైన, నీ కుటుంబం పైన, మన సంఘం పైన ఉంటుంది. అప్పుడు దేవుని ద్వారా ఒక వర్ధిల్లబడే సంవత్సరముగా ఇక 2024 మనక జీవితాల్లో ఉండును.
ఇప్పుడు చెప్పండి, ఈ 2024లో ఏ ప్రాస్పరస్ న్యూ ఇయర్గా ఉండాలంటే అది ఎవరిపైన ఆధారపడి ఉంది? ఎవరిపైన? ఇది నా జీవితంలో వర్ధిల్లే సంవత్సరముగా ఉండాలంటే అది నా యొక్క లక్షణాలపైన ఆధారపడి ఉంది. అందరం లేచిన పడదా? అందరం లేచిన పడదా? ఎవ్వరు కూడా అటు ఇటు చూడద్దు. ఎవ్వరు కూడా అండి అటు ఇటు చూడద్దు. ఎవ్వరు కూడా కళ్ళు తెరవద్దండి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. ఒక్కసారి మనకి జీవితాల్లో దేవుని యొక్క మందిరంలో ఉన్న మనం ఇక 2024లో మనం వర్ధిల్లాలంటే, ఇక 2024లో మన కుటుంబాలు వర్ధిల్లాలంటే, ఇక 2024లో మనకి సంఘము గత సంవత్సరాల కంటే ఎక్కువగా వర్ధిల్లాలంటే అతిక్రమములను దాచిపెట్టుకోకుండా వాటిని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి దేవుని యొక్క కనికరాన్ని పొందుకుందాం. ఒక్కసారి ఎక్కడెక్కడో ఏడుస్తున్నావు, అనవసరమైన వాటికి ఏడుస్తున్నావు, అవసరమైన వాటి కోసం ఏడుద్దాం ఈరోజు మనం. దేవా, పాపినైనా నన్ను కరుణించావు నాయనా, పాపినైనా నన్ను రక్షించుకున్నావు నాయనా, నాలో ఉన్న పాపాన్ని మాత్రమే అసహించుకున్నావు, నన్ను ప్రేమిస్తున్నావు నాయన, నన్ను అసహించుకోవట్లేదు నాయన. నువ్వు నీ మంచితనాన్ని బట్టి దేవా నీకు వందనాలు. అయినా కానీ నాయన నీకు ఇవ్వాల్సిన విలువ నేను ఇవ్వట్లేదు నాయన. నువ్వు పరిశుద్ధుడు నాయన, నేను పరిశుద్ధత కలిగి ఉండాలని ఇష్టపడుతున్నావు, కానీ అపరిశుద్ధమైన మాటలు మాట్లాడుతున్నాను, అపరిశుద్ధమైన వాటిని నేను చూస్తున్నాను ప్రభా, అపరిశుద్ధమైన వాటితో నేను స్నేహం చేస్తున్నాను ప్రభా, కపట భక్తిని నేను ప్రదర్శిస్తున్నాను ప్రభా, నీతి నిజాయితీ లేని జీవితాన్ని నేను జీవిస్తున్నాను ప్రభా, నీకు ఆయాస్కరమైన మార్గంలో నేను నడుస్తున్నాను ప్రభా, నీ బిడ్డగా మాట్లాడకూడని వాటిని నేను మాట్లాడుతున్నాను ప్రభా, నీ బిడ్డగా చేయని వాటిని చేయకుండా మానుకోలేకపోతున్నాను ప్రభా. మీ దగ్గర రాకముందు ఎలాంటి పాపంతో నేను బతికానో అలాంటి పాపంతో నేను బతుకుతున్నాను ప్రభా, నన్ను క్షమించు నాయనా. ఇంతవరకు నేను అనుకున్నాను ప్రభా, నేను అభివృద్ధి సాధించలేకపోయేదానికి, వర్ధిల్లలేకపోయేదానికి కారణం ఏంటంటే ఈ లోకంలోని అనేకమైన వాళ్ళు అనుకున్నాను. కానీ ఈరోజు హోషేయ గ్రంథం 1వ అధ్యాయం ద్వారా నాయన 14వ అధ్యాయం 1వ వచనం ద్వారా నువ్వు మాట్లాడావు, నా పాపము చేత నేను కూలిపోతాను, నా కుటుంబం చేస్తున్న పాపం వలన నా కుటుంబం